మాట్లాడదాం. నమస్తే అండి, మీకు కూడా ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? మాకు ఆర్డర్ ఇవ్వలే. యాక్చువల్గా ఏంటంటే మేము సంఘీభావం తెలపడానికి వచ్చినాం. ఇక్కడ ఉన్న మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు ఉన్నారు. కానీ ఏదైనా కానీ అసలు డిపిఆర్ రెడీ అయిందా లేదా, డిపిఆర్ రెడీ అయితే అలైన్మెంట్ ఎట్లా పోతున్నది, డిపిఆర్ రెడీ అయిందా లేదా, డిపిఆర్ రెడీ అయితే అలైన్మెంట్ ఎట్లా పోతున్నది, ఏమీ తెలియకుండా ఊరికి మార్కింగ్ ఎట్లా చేస్తారు? ఇంతవరకు మాకు తెలిసినంత వరకు అయితే డిపిఆర్ కాంట్రాక్ట్ అవార్డు కాలే. అవార్డు కాకుండా వీళ్ళు పని స్టార్ట్ చేయడం అనేది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే డిస్ప్లేస్మెంట్, ఒకవేళ డిస్ప్లేస్మెంట్ వస్తే కనుక ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కూడా దీనికి అప్లై అవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అప్లై అయితే కనుక 70% పీపుల్ పబ్లిక్ హియరింగ్లో యాక్సెప్ట్ చేయాలి. అంతవరకు ఇది జరిగే పని కాదు. సుందరీకరణ కోసమైనా లేకపోతే ఏ ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? నిన్న చెప్పిన ప్రెస్ మీట్ ప్రకారము ఒకటి మ్యూజియం బడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పినారు. రెండోది బ్యూటిఫికేషన్ అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా వాళ్ళు బ్యూటిఫికేషన్ చేసినా కంపల్సరీగా అది డిస్ప్లేస్మెంట్ ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే రెసిడెన్స్ డిస్ప్లేస్మెంట్ ఉందో కంపల్సరీగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అమల్లోకి వస్తుంది. ఆ చట్టపరంగా వీళ్ళు పోవాల్సి ఉంటుంది. అంతే తప్ప కానీ ఎప్పుడు ఓవర్ నైట్ వచ్చి కొట్టే అధికారము ఏ ప్రభుత్వానికి లేదు. థ్యాంక్ యూ. ప్రస్తుతం చూడొచ్చు, దాదాపుగా 100 మంది పైగా అయితే వాళ్ళ భూములు పోతున్నాయి. అంటే ఇందాక మనం చిన్నపిల్ల మాట్లాడిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అంటే స్నేహితులని, అంటే నేను ఇప్పుడిప్పుడే నా జీవితం అనేది మొదలవుతుంది, ఇప్పుడిప్పుడే నేను మా ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాను, స్కూల్ తప్ప వేరే ఇది లేదు, అలాంటిది ఇప్పుడు నా ఫ్రెండ్స్ని కూడా నేను మిస్ అవుతున్నాను అంటూ ఆ చిన్నపిల్ల మాటలు కూడా హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఏ విధంగా విన్నారు ఏంటనేది కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారని చెప్పొచ్చు. ధర్నా చేస్తున్నారు, టెంట్లు వేసుకొని మా ఇల్లులు పోతున్నాయి, మేము ఎక్కడ ఉండాలి, దాదాపుగా 40 లక్షలు 80 లక్షలకి పైగా మేము అప్పు చేసి ఈఎంఐలు తీసుకొని మరి ఇల్లు కట్టుకోవడం జరిగింది, ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమన్యాయం అంటూ కూడా వీళ్ళందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, మీ ఇల్లు కూడా ఉందండి, ఇందులో మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా? అసలు ఎప్పుడు వచ్చి మీకు చెప్పడం జరిగింది? మ్యామ్, నోటీస్ అంతా ఏమీ రాలేదు మ్యామ్. మాకు మా ఏరియాలో కొంత ఇది నాట్ ఇట్స్ ఇల్లు కూడా కాదనుకుంటా, షెడ్స్ ఏమో మరి నాకు తెలీదు. వాళ్ళకంతా ఎఫ్టీఎల్లో ఉంది అని మార్క్ చేశారు. సో మాకేంటంటే భయము, నెక్స్ట్ అది అయ్యాక బఫర్ జోన్కే కదా వస్తారు. మేమందరం బఫర్ జోన్లో ఉన్నామంట. మ్యాప్లో చూస్తే మాకు ఇదైంది. సో మా భయం ఏంటంటే వాళ్ళు వచ్చి చెక్ చేసి బఫర్ జోన్లో ఎక్కడ మార్క్ చేసి ఆ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది ఏంటి, మాకు ఆ టెన్షన్ ఉన్నింది అంతే. సో అగైన్ వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ పాలిటిక్స్ ఆర్ ఎనీ డెవలప్మెంట్ మ్యామ్. సో ఇది ఒకటి అందరూ ప్లీజ్ అర్థం చేసుకోవాలి. మా బాధల్ని అందరికీ చెప్పుకోవాలనిపించింది అంతే మేడం. ఎవరైనా రండి, మా బాధని అర్థం చేసుకోండి, ఏంటి మాకు సొల్యూషన్ ఏంటి అవి ఇవ్వండి. అండ్ చూడండి, నిన్నటి వరకు మా గురించి ఇది లేదు, కానీ ఇప్పుడు మాకు కొద్దిగా పాజిటివ్గా అందరూ రెస్పాండ్ అవుతున్నారు. ఇలా అవ్వండి మాకు అంతే. మాకు ఇంకా మా ఇల్లు మెయిన్ ఏంటంటే, మా అజెండా ఏంటంటే మా ఇల్లు మేము కాపాడుకోవాలని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ పాలిటిక్స్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ డెవలప్మెంట్. ప్లీజ్ ఇదొక్కటి అర్థం చేసుకోవాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా పీపుల్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు అసలు? మేము 13 to 14 years నుంచి ఉంటున్నాం మ్యామ్. ఇప్పుడు కనుక చూసుకుంటే ఏవైతే డబల్ బెడ్రూమ్లు ఇస్తామో అంటున్నారో అవంతా కూడా మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను, కనీసం మమ్మల్ని చూసైనా అది అర్థం చేసుకోండి. ఆర్వీ ఎలిజిబుల్ ఫర్ డబుల్ బెడ్రూమ్? ఆర్వీ ఆ విధంగా కాదు. అంటే ఇప్పుడు ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామో అంటున్నారో అవి కూడా ఇప్పుడువి కాదు అసలు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవి కట్టించినవి, అవి ఆల్రెడీ వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది. అవి ఇవ్వడం ఏ విధంగా అసలు సమన్వయం అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఓకే మ్యామ్, నిజంగా యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, అది వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అది వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అని చెప్పి. మాకు అది అంటే వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది కానీ మాకు తెలియదు మ్యామ్ అది ఎలా ఉంటుంది ఏంటనేసి. ఇంకా దీని గురించి ఇంకేం ఎక్స్ట్రా మాకు తెలీదు మ్యామ్. మేము పోరాడతాం, అందరి ఇల్లులు కాపాడుకోవాలని. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ నా హౌస్, వేరే హౌస్, అందరిది ఇల్లులు అందరూ. ఎందుకంటే మేము అందరూ ఇల్లుని దేవాలయంగా కూర్చేవాళ్ళం, మొక్కుకునే వాళ్ళం. సో అలాంటి ఇల్లుని పోగొట్టుకోకూడదని మా అజెండా, అంతే, ఇంకేమీ లేదు. ప్లీజ్. అంటే ప్రతి ఒక్కరు కూడా బాధితులు చెప్తున్నా ఇదేంటంటే దాదాపు అంటే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుందో అది 5 ఏళ్ళు మాత్రమే ఉంటుంది, కానీ ఇల్లు అనేది మాత్రం దాదాపుగా జీవిత కాలం కూడా ఉండేది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇందాక చివరిలో కూడా హరీష్ రావు, మాజీ మంత్రులు హరీష్ రావు గారిని ఒక పాప అయితే కలవడం జరిగింది. మరి తన బాధ ఏంటి, మరి హరీష్ రావు గారికి తను ఏం చెప్పుకుంది ఏంటనేది కూడా ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. రోహిణి. ఏ క్లాస్ చదువుతుంది? 6th. ఢిల్లీ. ఇక్కడ టిప్పు ఖాన్ బ్రిడ్జ్, మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్స్. హైడ్రా అంటే ఏంటో తెలుసా?
తెలియదు నాకు. అది నేను చూసినా కానీ నాకు గుర్తులేదు అనమాట. అంటే ఇప్పుడు హరీష్ రావు గారితో ఏమని మాట్లాడారు? నాకు ఏమని అనుకోవాలి అంటే ఏమని అడగాలంటే ఈ కూల్చడం అది ఆపేయమనాలి అని ఉందన్నమాట. అందులో మూసీ రివర్లో చాలా వేస్ట్ అని పడేస్తారు. నిజాం అప్పుడేమో దానికి స్నానం చేసుకోవడానికి వాటర్ తాగడానికి యూజ్ చేసాం మూసీ రివర్ని. ఇప్పుడు ఏమైందంటే అందరు వేస్ట్ అంతా కంపు వాసన మాకు కూడా వస్తుంది. అది ఇప్పుడు ఏమనుకుంటున్నాం మూసీ అంటేనే వాంతి చేసుకుంటున్నాం. అసలు అమ్యూజ్మెంట్ పార్క్ కడతారంటే ఎవరు వస్తారు అక్కడికి? అన్ని గానం ఏవైతే ఇప్పుడు ఇల్లులు ఉన్నాయో ఆ చుట్టుపక్కల అవన్నీ కూలగొట్టేసి దాన్ని సుందరీకరణ చేస్తాము అంటే ఒక టూరిజం లాగా చేస్తాము అంటూ కూడా చెప్తున్నారు. దాని గురించి నీకేమైనా తెలుసా? అసలు ఏమైనా విన్నావా? మాకు వచ్చింది, స్కెచ్ కూడా వచ్చింది ఎంతగానం చేస్తున్నారు బఫర్స్ని అని. సో ఏమంటే ఇప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ చేస్తారు వాళ్ళు, టూరిజంలా చేస్తారు. అక్కడ మనుషులు ఉండాలి కదా చూడ్డానికి. నాకు అదే ప్రాబ్లం అవుతుంది. నేను నా ఫ్రెండ్స్తోనే చాలా సంవత్సరాలుగా ఉన్నా అనమాట దగ్గరగా. నేను 8 years నుంచి అపార్ట్మెంట్లో ఉంటున్నాను. మా మమ్మీ షిఫ్ట్ అయిదామన్నా కూడా నేను ఏడ్చి వద్దు నాకు షిఫ్ట్ కావాలని లేదు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, అన్ని లైబ్రరీ. ఇప్పుడు మాకు కరాటే కూడా వస్తుంది. నేను కరాటే కూడా చేస్తామన్న కరాటే పరిస్థితి నెక్స్ట్ ఇయర్లో నేను నేషనల్స్ వెళ్ళాలి. దానికి ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు హరీష్ రావు గారు మీకు ఏమని హామీ ఇచ్చారు? ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చారంటే అది మీరు అందరూ టీం వర్క్ లాగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, పోరాడదాము అని అన్నాడు అనమాట. అదైతే స్టాప్ అవుతుంది. వాళ్ళు ఎమ్మెల్యేస్ ఎవరైతే వస్తారో మేమైతే కాపలాగా కాస్తామా అని అన్నారనమాట వాళ్ళు. మొత్తానికి చూడొచ్చు, ఇది అనేది చిన్న పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుందని. ఒకప్పుడు అంటే హైడ్రా వచ్చిన కొత్తలో కనుక చూసుకున్నట్టయితే ఒకవేళ అంటే కేవలం ఈ నదులు ఏవైతే నాలాలు ఉన్నాయో వీటిని ఆక్రమించి ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వాటి మీదనే ఇది ప్రభావితం చూపిస్తుంది అని చెప్పి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైతే పేదల ఇల్లులు ఉన్నాయో వాటి మీద ప్రభావితం చూపిస్తున్నాయని చెప్పి కూడా వాళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏదైతే మూసీ నదికి చూసుకుంటే అటు ఇటు అసలు 50 మీటర్లు కాదు కదా, అసలు ఏ మీటర్లు కూడా ఎక్కడ ఇల్లు లేనివి. అలాంటివి వీళ్ళు ఏ విధంగా బఫర్ జోన్ అని పెడుతున్నారు అని చెప్పి కూడా వీళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఇంకొంతమంది బాధితులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మరిన్ని వివరాలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, అంటే ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మేము 10 years బట్టి ఉంటున్నామమ్మా. నేను సీనియర్ సిటిజన్ని, నాకు అరౌండ్ 70 years ఉంటాయి. నాకు వచ్చిన టెర్మినల్ బెనిఫిట్స్ అన్నీ ఇన్వెస్ట్ చేసి నేను ఇక్కడ తీసుకున్నాను. నేను అన్ని ప్రాపర్ పర్మిషన్స్ ఉన్నాయి. మాకు ఏ విధమైనటువంటి పర్మిషన్స్ కానీ మేము ఎక్కడో డీవియేట్ చేసింది కానీ ఏ విధమైనటువంటిది నేను ఎవరికి పర్మిషన్స్ కోసం నేను ఎవరికి లంచాలు ఇవ్వలేదు. నాకు ప్రాపర్గా బై ఆల్ మీన్స్ నాకు ప్రాపర్ పర్మిషన్స్ వచ్చాయి. పర్మిషన్స్ వచ్చిన తర్వాతే తీసుకున్నటువంటిది. ఇది కూడా నాది ఫస్ట్ హ్యాండ్ కాదు, బిల్డర్ దగ్గర నుంచి ఎవరో తీసుకున్నారు. బిల్డర్ దగ్గర నుంచి ఎవరో తీసుకున్న తర్వాత నేను మళ్ళీ దాన్ని కొనుక్కున్నాను నేను. అంతేగాని నాకు ఇల్లీగల్ అని కానీ అనాథరైజ్డ్ అని కానీ అనాథరైజ్డ్ స్ట్రక్చర్ అని కానీ అలాంటిది ఏదీ లేదు. మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ప్రాపర్టీని మేము సేఫ్ గార్డ్ చేసుకుందామని అనుకుంటున్నాం. ఇది ఇల్లు అనేటటువంటిది లైఫ్ టైం, ఒక్కసారి కొనుక్కోగలుగుతాం కానీ 10 సార్లు కొనుక్కోగలుగుతాం. ఏ బట్టలు అలాంటివి అంటే ఈ పండగ పోతే ఇంకో పండగకి కొనుక్కోగలుగుతాం. ముఖ్యంగా నా వయసుకి నేను ఇంకా లైఫ్లో మళ్ళీ నేను ఇల్లు కట్టలేను. నేను నా పిల్లల కోసం ఏదో చేసుకుందామని అనుకున్నాను. దీన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం నా ప్రయత్నం అంతా నేను చేస్తున్నాను. నేను మీడియా వాళ్ళందరినీ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ కోఆపరేట్ చేసి ప్లీజ్ మమ్మల్ని మా బాధలంతా కూడా కొంచెం పబ్లిక్కి చేరవేయండి మీరు. ఎందుకంటే ఇక్కడ రాంగ్ నోషన్ ఒకటి బాగా రన్ అవుతుంది. ఏంటంటే రాంగ్ నోషన్ ఏంటంటే ఇల్లీగల్ అపార్ట్మెంట్స్ ఇల్లీగల్ అంటున్నారు. 10 సార్లు కాదు, ప్రతి ఛానల్ ఓపెన్ చేస్తున్నారంటే ఇల్లీగల్ అంటున్నారు. అది ఇల్లీగల్ కాదు. మీకు ఏ విధంగా చెప్పాలి? మీకు అన్ని డాక్యుమెంట్స్ కావాలంటే జెరాక్స్ కాపీస్ ఇస్తాం మేము ఎక్కడ ఇల్లీగల్ కాదు. మేము ఎవరికి లంచాలు ఇచ్చి కట్టుకోలేదు. కష్టపడి హార్డ్ ఎర్న్ మనీ టెర్మినల్ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. నేను నా కొడుకు కోసం అని చెప్పేసాను. ఇప్పుడు మీరు సడన్గా వచ్చి ఇల్లీగల్ అని చెప్పేసని ఈ టైప్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇవ్వకండి దయచేసి. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇల్లీగల్ అనేటటువంటి పాయింట్ని మీరు ఎవరి దగ్గరికి తీసుకురావద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. మీ పేరమ్మా? నా పేరు శేషగిరి అమ్మ. ఇప్పుడు
చూడొచ్చు వాళ్ళు ఎంతగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది. అసలు ఇవి ఇల్లీగల్ కాదు, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒకవైపు నుంచి కూడా చూసుకుని మేము ట్యాక్స్ కడుతున్నాం, ఏవైతే ఈ నల్లకి సంబంధించి కదా, మరి అప్పుడు అవన్నీ కూడా ఎందుకు మరి ఈ విధంగా మీరు మాకు పర్మిషన్స్ ఇచ్చారు? అసలు ఇది ఇల్లీగల్ కానే కాదు, మీడియాలో కూడా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ఏదైతే హైడ్రా ఉందో, చెరువులు నాలాలు ప్రభుత్వ భూములు ఏవైతే కబ్జా చేసి ఎవరైతే అక్రమదారులు అక్రమ కట్టడాలు కట్టారో వాటి మీద దృష్టి సాధించిందని చెప్పినప్పటి నుంచి మరి ఇప్పుడు మాత్రం ఇది మూసీ నదికి సంబంధించి ఏదైతే ఉందో ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కాదు, మేము కష్టాజీతంతో మా దగ్గర అన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయంటూ కూడా ఎంతగానో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే చెప్పొచ్చు. దాదాపుగా ఇందాక మనం కనుక హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, వాళ్ళు వచ్చినప్పుడు ఎంత సభ నిండుగా ఉండేవాళ్ళు అనేది చూసాం. వాళ్ళందరూ కూడా బాధితులు ఎంతగానో అంటే ఒక వారం నుంచి కూడా చూసుకుంటే ఇప్పుడు వరకు ఎలాంటి మాకు నిద్ర లేదు, తిండి లేదు. ఇది ఏ విధంగా అయితే ఇప్పుడు వరకు కూడా మాకు ఏ రోజు అయితే వాళ్ళు చెప్పి ఇది బఫర్ జోన్లో ఉందని మార్క్ చేసుకు వెళ్ళారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు నిద్ర లేదు అంటూ కూడా ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనే విషయం కూడా మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడ చూడొచ్చు చాలా మంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు నుంచి కూడా చూసుకుంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గంధంగూడ క్యారివేలి హోమ్స్ నుంచి వచ్చామండి. మీకు కూడా నోటీసులు ఇవ్వడం కానీ, లేకపోతే మీ ఇంటి చుట్టూ దగ్గర ఏదైనా బఫర్ అని రాయడం కానీ, లేకపోతే రెడ్ ఇంక్తో రాయడం, లేకపోతే కింద రోడ్డు మీద మార్క్ చేయడం, ఇలాంటివి ఏమైనా చేశారా? మాకు ఎలాంటి మార్క్స్, ఎలాంటి నోటిఫికేషన్స్ అనేది ఇవ్వలేదండి. FTL బఫర్ జోన్ అనేది చెప్పేసి చెప్తున్నారు. మాకు ఇంతవరకు ఎప్పుడు మాకు ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదు. ఇది FTLలో ఉంది, ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది రివర్ బెడ్ అని చెప్పేసి ఏ రోజు కూడా చెప్పలేదు. మేము ఇక్కడికి వచ్చి క్యారివేలి ఇక్కడికి ఈ హైదర్షా కోర్టుకు వచ్చి మేము వచ్చేసి దాదాపు 15 years అవుతుంది. 15 years నుంచి లేని FTL బఫర్ జోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ కొత్త రూల్ ఎందుకు వచ్చింది? మరి మీరు అధికారులు వచ్చి మిమ్మల్ని మీకు చెప్పినప్పుడు కానీ అసలు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, మీరు అసలు ఎందుకు వచ్చారు అని ఏమన్నా అడగడం కానీ? ఇప్పటివరకు ఎవరు అధికారులు రాలేదండి. కాకపోతే ఏంటి అంటే అది FTL బఫర్ జోన్ అనేది ఇంకా ఇప్పటివరకు మాకు క్లారిటీ అనేది ఇవ్వలేదు. అసలు ఏది ఇవ్వట్లేదు, ఏ క్లారిటీ ఇవ్వలేదు అన్నట్టు. అట్లా అది గూగుల్ మ్యాప్స్లో ఏంటి అంటే FTL బఫర్ జోన్ అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాక మాకు మేము తొందరపడితే అది కరెక్ట్ కాదు. అందుకనే మాకు ఎలాంటి కంపెన్సేషన్స్ వద్దు, ఎలాంటి డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాము అది ఇది అనేసి అంటున్నారు. డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఎందుకండి? మాకు మేము EMIలు కట్టుకుంటా, ట్యాక్సులు కట్టుకుంటా, వాటర్ బిల్లులు కట్టుకుంటా, అవన్నీ కట్టుకుంటా. మాకు ఇవన్నీ ఎందుకండి? మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు, మాకు ఏ కంపెన్సేషన్స్ వద్దు, మా ఇల్లులు మాకు కావాలి అంతే. ఇప్పుడు చూడొచ్చు మరోవైపు నుంచి కూడా చూసుకుంటే కనుక ఏవైతే ఇప్పుడు ఈ మూసీ నదికి సంబంధించి ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి కొంతమందికి గవర్నమెంట్ ఇల్లులు కూడా ఇవ్వడం జరిగింది, కేటాయించడం జరిగింది. కొంతమంది అంగీకరించినప్పటికీ మరికొంతమంది మాత్రం లేదు, మేము అంగీకరించము, మేము ఇక్కడే ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి ఏవేవి అప్పులు చేసి EMIలు తెచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే మేము ఏ విధంగా వెళ్తాము? ఒకవేళ వస్తే కనుక మమ్మల్ని చంపండి, లేదా మీరైనా మిమ్మల్ని ఏదైనా చేస్తాము, మమ్మల్ని చంపాకే లేదా ఇల్లు కూల్చండి అంటూ కూడా వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారని చెప్పాలి. మరోవైపు నుంచి చూసుకుంటే ఏదైతే స్థలానికి ఎంత ఇప్పుడు పలుకుతుంది, ఎంత ఇప్పుడు రేట్ ఉందని చెప్పి దానికి ఒక అమౌంట్ పెట్టి అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసినందుకు ఎంత అమౌంట్ అవుతుందని చెప్పి ఇంజనీర్స్తో తీసుకొచ్చి వాళ్ళు ఎంత అమౌంట్ అవుతుందని చెప్పి క్యాలిక్యులేట్ చేసి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా బాధితులకి అసలు దాన్ని కూడా వీళ్ళు అంగీకరించి, బాధితులు ఎవరైతే ఉన్నారో వాటిని కూడా స్వీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మాకు ఏది వద్దు, ఇది ఏదైతే స్థలానికి ఇంతని ఇస్తున్నారో అది మీరే ఉంచుకోండి, మాకు కేవలం మా స్థలాన్ని మాకు ఇస్తే చాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులో వద్దు, మాకు ఈ స్థలానికి ఇంత అని చెప్పి అది కూడా మాకు అమౌంట్ కూడా ఇవ్వకండి, డబ్బులు కూడా మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం మా ఇల్లులు మాకు ఇస్తే చాలు అంటూ కూడా బాధితులు 2-3 రోజుల నుంచి కూడా దీక్ష చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం, ధర్నా చేస్తున్నారు. ఎక్కడంటే అక్కడ మనం 2 రోజుల నుంచి కూడా మన RTVలో కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం. మూసీ నదికి సంబంధించి ఈ బాధితులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఏదైతే హైడ్రా ఉందో దానికి సంబంధించి దాదాపుగా ఒక మహిళ, కుక్కట్పల్లిలో ఒక మహిళ తన కూతుర్లకి స్థలాలు పోతాయి అంటే కట్నంగా ఇచ్చిన స్థలాలు పోతాయి అని చెప్పి తను ఎంతగా ఆవేదన పడి తను ఆత్మహత్య చేసుకుందనే విధంగా చూసాం. మన ఒక ఇద్దరు కూడా గుండెపోటు వచ్చి వాళ్ళు మరణించిన దృశ్యాలను కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇది ఇంకా ఎక్కువగా ఎంతగా జరుగుతూ ఉంటాయని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళలో అయితే అసలు భయాందోళనలు మరీ ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఏదైతే 2-3 రోజుల నుంచి ధర్నా చేస్తుందో దానికి సంబంధించి హైడ్రా వెనకడుగు వేసింది అంటూ కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం అవడంతో ఆదివారం ఖచ్చితంగా హైడ్రా ముందడుగు వేస్తుంది. ఖచ్చితంగా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉంటాయో లేకపోతే ఏవైనా ఇప్పుడు ఈ మూసీ నదికి సంబంధించి కొన్ని దగ్గర రెడ్ ఇంక్తో రాయడం జరిగింది, రెడ్ మార్క్తో రాయడం
చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా కూల్చివేతలు జరుగుతాయి అంటూ కూడా ఏవైతే వార్తలు వచ్చాయో దానికి సంబంధించి ఈ రోజు హైడ్రా వెనకడుగు వేసింది అనే విషయాలు కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతున్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఏదైనప్పటికీ మా ఇల్లులు మేము కాపాడుకునే వరకు మా ప్రాణాలైనా పోగొట్టుకుంటాం, మా ఏదైతే పిల్లల భవిష్యత్తు ఉందో దానికి సంబంధించి మేము ఎటువంటి వెనకడుగు కూడా వెయ్యం, ఎంత దూరమైనా వస్తామంటూ కూడా బాధితులు కటాకండిగా అయితే ఇప్పుడు పోరాడుతున్నారనే చెప్పాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను చూస్తూనే ఉండండి. ఆర్టీవీ కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది బాధితులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి, మీకు కూడా ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? మాకు ఆర్డర్ ఇవ్వలే. యాక్చువల్గా ఏంటంటే మేము సంఘీభావం తెలపడానికి వచ్చినాం. ఇక్కడ ఉన్న మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు ఉన్నారు. కానీ ఏదైనా కానీ అసలు డిపిఆర్ రెడీ అయిందా లేదా, డిపిఆర్ రెడీ అయితే అలైన్మెంట్ ఎట్లా పోతున్నది, డిపిఆర్ రెడీ అయిందా లేదా, డిపిఆర్ రెడీ అయితే అలైన్మెంట్ ఎట్లా పోతున్నది, ఏమీ తెలియకుండా ఊరికి మార్కింగ్ ఎట్లా చేస్తారు? ఇంతవరకు మాకు తెలిసినంత వరకు అయితే డిపిఆర్ కాంట్రాక్ట్ అవార్డు కాలే. అవార్డు కాకుండా వీళ్ళు పని స్టార్ట్ చేయడం అనేది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే డిస్ప్లేస్మెంట్, ఒకవేళ డిస్ప్లేస్మెంట్ వస్తే కనుక ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కూడా దీనికి అప్లై అవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అప్లై అయితే కనుక 70% పీపుల్ పబ్లిక్ హియరింగ్లో యాక్సెప్ట్ చేయాలి. అంతవరకు ఇది జరిగే పని కాదు. ఇది నిజంగా